పలుకుబడి మొత్తం చెప్పాడు. సేవకుడు విన్నాడు. విని, ఈ సంఘములో నీ పాత్ర ఏంటి, ఈ సంఘములో నీకున్న పాత్ర ఏంటి? ఆ వ్యక్తి ధారాళంగా కష్టపడుతున్నాడు. ఆ వ్యక్తితో పాటు కూడా ఒక నలుగురు కష్టపడుతున్నారు. అసలు రాత్రిని పగలని వ్యత్యాసం లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. అది వారి పాత్ర. నీ పాత్ర ఏంటి అని అడిగాడు. ఏంటన్నా అప్పుడప్పుడు వచ్చి సంఘం చూసుకొని పోతా ఉంటా. నువ్వేమన్నా సూపర్వైజర్వా, లేకపోతే వర్క్ ఇన్స్పెక్టర్వా, లేకపోతే దేవుడికి ఏమైనా సంఘాన్ని అప్పగించాడా? నీ పాత్ర ఏంటి అని అడిగితే సమాధానం లేదు. నువ్వు అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు అని సత్యమీలు. నేనేమని చెప్తున్నానంటే, ఈ సమయాన్ని మనము సంఘములో పరిచర్య చేయించే వారిగా ఉన్నామా, పరిచర్య చేయించుకునే వారిగా మనం ఉన్నామా? దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చి మనుషులకి పరిచర్య చేశాడా లేదా? తన బిడ్డలని తన ప్రజలని కుర్చీలో కూర్చోబెట్టి పాదాలు నీళ్ళతో వాళ్ళ పాదాలు కడిగాడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. అంటే నేను భాగ్యం అంటే మన భాగ్యవంతులమే కావచ్చు. ఆయన ఎంతగా తగ్గిపోయాడు.